ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడున్న సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ ఉగాదికి మొదటి కానుక నీకే ఇస్తున్నాను. తప్పకుండా ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. వెంటనే ఈ పళ్ళ బుట్టను తాకు అని బాబాగారు మనకి ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి పరిష్కార మార్గం లభించిందని చెప్తూ ఉంటారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8338555161. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మీకు ఏ సమస్య ఉన్నా గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం మీరు పొందుతారనమాట. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చెప్తారనమాట. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మీకు నమ్మకం ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను చెప్పుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ ఉగాదికి మొదటి కానుక నీకే ఇస్తున్నాను. ఈ ఉగాది నుంచి నీ జీవితమే మారిపోతుందని ఈ వీడియో ద్వారా నేను ఈ సందేశం ద్వారా తెలియపరచడానికి తప్పకుండా వచ్చానని నీ మనసును నువ్వు ఎప్పుడూ కూడా సర్దిపుచ్చుకో. ఇక నీ జీవితంలో ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నావు కదా, కనీసం ఈ ఉగాది నుంచైనా, ఈ కొత్త సంవత్సరం నుంచైనా నాలో మార్పులను, నా జీవితంలో మార్పులను తీసుకొని వస్తావా బాబా అని నీ బంధాన్ని అయితే నువ్వు కోల్పోయి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావు. ఏ బంధం కోసం నీవు ఇంతలా పొందలేనని చెప్పి నీకు నువ్వే ఎక్కువగా ఇక నేను ఆ బంధాన్ని ఎప్పటికీ కూడా తిరిగి పొందలేను, కలుసుకోలేనేమో అని నిరాశ చెందుతూ ఉన్నావో, ఆ బంధం మరలా తిరిగి నీ కోసం రాబోతుంది. నీవు ఏ విధంగా ఆ బంధం కోసం పరితపిస్తూ ఉన్నావో అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా నీ కోసం ఎదుట ఉన్నటువంటి బంధం నిన్ను కలుసుకోవాలని పరితపిస్తూ ఉంది. నీ మనసులో ఉన్నటువంటి అందమైనటువంటి ఊహలను, అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆశలను, జీవం పోసినటువంటి ఆ బంధానికి నీవు దగ్గరవ్వబోతున్నావు. నీ గుండెలో ఉన్నటువంటి ప్రతి కోరికను, అలాగే ఇన్ని రోజులుగా నీ మనసులో ఉన్నటువంటి మాటలన్నిటినీ కూడా తిరిగి ఆ బంధంతో చెప్పుకోలేకపోతున్నావు. చూడమ్మా, నీవు ఏ బంధాన్ని అయితే కోల్పోయావో, అంటే తల్లి కానీ, తండ్రి కానీ, లేదంటే నీ తోబుట్టువులు కానీ, లేదంటే నీవు చాలా ఎక్కువగా నమ్మి ఇష్టపడినటువంటి ఒక స్నేహితుడు కానీ, శ్రేయోభిలాషి కానీ, వీరు కూడా నీ బంధంలాగా నీవు ఎప్పుడు కూడా అనుకోని ఏ బంధాన్నైనా అయితే అనవసరంగా కొన్ని మాటల వల్ల కానీ, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం చేసుకున్నావో, తిరిగి మరలా ఆ బంధాన్ని నీవు కలుసుకోబోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా నీవు నీ బంధాన్ని తిరిగి మరలా కలుసుకోబోతున్నావు. కాబట్టి మునుపు అంటే నీవు గతంలో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఇంతకుముందు ఆ బంధం వలన నీవు పొందావో, ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఇక నుంచి తిరిగి మరలా ఆ బంధాన్ని కలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అలా చేసుకోకండి. అంటే ఇప్పుడు ఏవైతే తప్పుల వల్ల బంధాన్ని కోల్పోయానని చెప్పి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో, ఆ తప్పులను మరలా తిరిగి ఎప్పుడు కూడా నీ జీవితంలో రానివ్వకండి. తోడు లేనటువంటి నీ దారిలో నీవే ఇప్పటికే ఒంటరివైపోయావు. అలాగే నీడలా నేను ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతూ వచ్చాను, కానీ ఇక నుంచి నీకు తోడు దొరకబోతుంది. నీ దారిలో నీవు ఒంటరిగా ప్రయాణించిన అవసరం లేదు. ఒక మంచి బంధం అయితే నీకు దగ్గర కాబోతుంది. నీడల్లే నీకు ఎప్పుడు కూడా మంచిగా తోడుగా నీకు వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటుంది. నీ మనసులో ఇన్నాళ్ళు దాచుకున్నటువంటి ఆ అనుభవాలను, ప్రతి మాటను వారితో పంచుకొని ఈరోజు నువ్వు చాలా ఆనందంగా గడపబోతున్నావు. అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పూర్తిగా తొలగిపోబోతుంది. నన్ను అర్థం చేసుకోలేనటువంటి బంధం కోసం నువ్వు పరితపించిన ఒక అర్థం ఉంటుంది, కానీ నిన్ను అర్థం చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వు దూరం చేసుకొని చాలా బాధపడ్డావు.
నీ మనసు ఎంతగా ఆనందించబోతుందో ఈరోజు నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. చూడమ్మా, నీ మనసు ఎంతో ఆనందంతో ఉల్లాసంతో పరవళ్ళు తొక్కబోతుంది. మంచిగా నువ్వు ఇన్ని రోజులు కూడా కోల్పోయినటువంటి రోజులన్నీ కూడా వారితో కలిసి ఆనందంగా గడపబోతున్నావు. నీ బాధ ఏదైతే కానీ, సంతోషం ఏదైనా కానీ, అసలు నిజంగా ఒక విగత జీవిలా మారిపోయావు. ఏ బంధం కోసమైతే నీవు పరితపించావో ఆ బంధమే ఈరోజు నీ వాకిలి ముందు నిలవబోతుంది. చూడు, బంధం అనేది నీ బాధను పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. ఇక నుంచి నీ బంధంలో జాగ్రత్తగా ఆనందంగా గడుపు. ఎలాంటి మాటలు వచ్చినా కానీ ఒక్క రోజుతోనే అవి తిరిగి మీ మధ్యనే ఉండి కేవలం తర్వాత రోజుకి దూరం అయ్యేలా చేస్తాయి. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చేమో కానీ మనం బాధ పెట్టేటువంటి కానీ మనల్ని బాధ పెట్టిన వారు బాధపడేటువంటి రోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నీవు ఎవరైతే బాధ పెట్టారో నీకు నీ బంధం మధ్య కొన్ని లేనిపోని విషయాల గురించి బాధ పెట్టడం కానీ, లేదంటే మీకు మీరుగా ఏదైనా కానీ కొన్ని తప్పుల వలన బంధాన్ని మిస్ చేసుకున్నవారు కానీ మీ తప్పుని తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయడం వలన చాలా అంటే చాలా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఒకరినొకరు క్షమాపణ చెప్పుకోవడం వల్ల కూడా జరిగేటువంటి ప్రమాదం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా మీరైతే మంచిగా మునుపటిలా ఆనందంగా ఉండొచ్చు. క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు. కాబట్టి మీకు ఉన్నటువంటి ఈగోలు అన్నీ కూడా పక్కన పెట్టి ఒక బంధాన్ని దగ్గర చేసుకోవడం మీకే మంచిది. మనవి కానటువంటి బంధాల వెంట మనం ఎంత పరిగెట్టినా కూడా మన దేహానికి అలసట కలుగుతుందేమో కానీ మన మనసుకి తగినటువంటి బంధం కోసం ఎంత తాపత్రయపడినా కాబట్టి నీదైనది ఎప్పటికీ కూడా నిన్ను విడిపోదు. నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదు. నీదైనది కాబట్టి ఆ బంధం కూడా తిరిగి నీ దగ్గరకు రాబోతుంది. కాబట్టి రాబోతున్నటువంటి నీ బంధానికి ఇక నీవు స్వాగతం పలకవచ్చు. తిరిగి మరలా ఎప్పుడు కూడా ఎటువంటి అనవసరమైనటువంటి చర్చల వలన ఆ బంధాన్ని దూరం చేసుకోవద్దు. ఒకరికి ఒకరు మీరు ఎరగనటువంటి రెండు మనసులను, రెండు కుటుంబాలను మూడు ముళ్ళతో కలిపేదే మంచి బంధం. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక మంచి బంధాన్ని దూరం చేసుకోవద్దు. తిరిగి ఆ బంధాన్ని మరలా స్వాగతించు. ఈగోలన్నీ పక్కన పెట్టి చక్కగా బంధాన్ని ఆహ్వానించి ఇరుగు పొరుగు ఎంత గౌరవంగా ఎంత చక్కగా బంధాలకు గౌరవిస్తారా అని అనుకునే విధంగా బ్రతకాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పటి మీ ప్రవర్తన చూసి రేపటి రోజున మీ పిల్లలు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీతో తిరిగి అదే విధంగా ప్రవర్తిస్తారు. ఏదైనా కానీ లేదంటే మీ కుటుంబంలో జాగ్రత్తగా ఆలోచించి మన నడవడిక ఉండాలి. జీవితంలో అనుకున్నవన్నీ కూడా పొందలేకపోవచ్చేమో కానీ జీవితంలో మనకు తగిన విధంగా మనం నడుచుకునేటువంటి జ్ఞానం భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి మనకు మనమే జాగ్రత్తగా ఈ జీవిత ప్రయాణంలో సాఫీగా సాగిపోవాలన్నా అడ్డదారుల్లో వెళ్ళాలన్నా అన్నీ కూడా మన చేతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా అడుగులు వేసేందుకు మనకు ఎప్పుడు కూడా భగవంతుడు, మనం నమ్మినటువంటి భగవంతుడు తోడుగా వెన్నంటే ఉంటాడని ఆ ఒక్క ధైర్యంతో మనం అడుగు కనుక ముందుకు వేస్తే తప్పకుండా మనం వెళ్ళేటువంటి దారిలో ఆయన తోడు మనకు తప్పకుండా ఎదురవుతుంది. మరి ఈ రోజున ఏదైతే నీ బంధాన్ని కోల్పోయావని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ బంధం మరలా నీకు తిరిగి ప్రాప్తిస్తుందని, తిరిగి నీ ఆ బంధంతో మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి కూడా నిన్ను కోరుకుంటున్నాడు. ఒకవేళ నీది తప్పు ఉంటే క్షమాపణ వేడుకోవడంలో ఎటువంటి నష్టం లేదు. పశ్చాత్తాపానికి మించినటువంటి క్షమాపణ ఈ ప్రపంచంలో ఇంకా ఏదీ లేదు. నువ్వు సంతోషంగా నీ బంధాన్ని ఆహ్వానించు. తిరిగి ఆనందంగా జీవితాన్ని గడుపు. ఎప్పుడు కూడా పట్టింపులకు వెళ్తే మాత్రం ఇంకా మనం జీవితంలో ఎన్నో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా వాటన్నిటినీ పక్కన పెట్టు. ముందుగా ఏదైనా కానీ మనం సంతోషంగా ఉంటాము కదా అనేటువంటి విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకొని ఆనందంగా ఉండు. ఈ ఉగాదికి నీ జీవితంలో రకరకాలైనటువంటి మంచి శుభవార్తలను తప్పకుండా నువ్వు చూడబోతున్నావు. నువ్వు చేస్తున్నటువంటి కష్టం అంతా కూడా వారు ఏదో ఒక విధంగా లాక్కోవాలని ఎదురు చూస్తూ ఉంటారు కదా చాలామంది. నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టాన్ని నమ్ముకో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో నేను గెలుపును పొందుతాను అనేటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. నిజంగా నీకు ఎవరైతే ఉన్నారో అంటే ఇతరులు, నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా విషయాలు చిమ్మాలని చూస్తున్నారు. నిన్ను అసలు నీ పనిపై శ్రద్ధ లేకుండా చేయాలని చూస్తున్నారు. అలాగే నీ గౌరవాన్ని నలుగురిలో తీయాలని చూస్తున్నారు.
నిన్ను ఏమాత్రం కూడా మంచిగా లేకుండా ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నీ నిజాయితీని నమ్ముకొని, నీ ప్రేమను, నీ మంచి గుణాన్ని నమ్ముకొని నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తున్నావు. అన్నిట్లో కూడా నాకు బాబా సహాయం చేస్తున్నాడనే నమ్మకాన్ని కలిగి ఉన్నావు. అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు. నిజంగా నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నేను నీ ఏమిచ్చి రుణం తీర్చుకోగలను బాబా అంటూ ప్రతిరోజు కూడా నాకు బోలెడు కబుర్లు చెప్తావు. అలాగే నీకున్నటువంటి కష్ట నష్టాలను కూడా నాతో పంచుకుంటున్నావు. నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నిజంగా చాలా ధన్యవాదాలు. చూడమ్మా, చిన్నపాటి సమస్యలు కూడా నేను దూరం చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అది ఎంత పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీ చెంతకు తీసుకొని రాబోతున్నాను. చూడమ్మా, నువ్వు మంచిగా ఆలోచిస్తావు. అలాగే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు అంటిపెట్టుకొని నీ జీవితాన్ని, పోరాటాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు. నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు. చూడు, నీ ఆరోగ్యం ముందు చూసుకో. ఎప్పుడైనా కానీ మనం మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా సంపాదనైనా లేదంటే ఏదైనా ఆనందమైనా. కాబట్టి ముందు నువ్వు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, అలాగే ప్రశాంతతను దూరం చేసుకోకుండా నీ మనసు నువ్వు నచ్చ చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. ఎన్నో కష్టాలు, సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆరోగ్యం మాత్రం ఒకసారి పోతే మళ్ళీ చెడిపోతే తిరిగి మన చెంతకు రాదు. సంపాదించాలి అన్నా కూడా అసలు తిరిగి నువ్వు పొందలేకపోవచ్చు. కాబట్టి సుఖం వస్తుందని, కష్టం వస్తుందని, లేదంటే సమస్య వస్తుందని దేని గురించి కూడా తలుచుకుంటూ అలాగే బాధపడుతూ ఉండొద్దు. అన్ని విధాలుగా నేను నీకు సహాయం అందిస్తాను. అలాగే నా పూర్తి సహకారాలు కూడా నీకు తప్పకుండా అందేందుకు నేను ఎప్పుడు కూడా నీకు నీ చుట్టూనే ఉంటూ అన్ని విధాలుగా ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను. నీకు తగినటువంటి ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం అవన్నీ కూడా నీకు అండగా నిండుగా ఉంటాయి. కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది. చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా వస్తుంది. అలాగే నువ్వు అన్నీ కూడా వినియోగించుకోబోతున్నావు. నీదైనటువంటి విజయం తప్పకుండా నీకు విజయం వైపు అడుగులు వేసేలా రాబోతుంది. ఎవరు ఎన్ని విష ప్రయోగాలు చేసినా, ఎవరు ఎన్ని విషయాలను చిమ్మినా, చూసినా అవన్నీ కూడా నేను తిప్పికొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నీ గెలుపు నీదే అవుతుంది. నిన్ను ఎంతమంది ఓడించాలని చూసినా కూడా, ఎవరైతే ఓడించాలని కలలు కన్నారో వారి కలలన్నీ కూడా బూడిద పాలు చేస్తాను. ఈ ఉగాది నుంచి నీకు మంచి లాభాలను, మంచి ఆనందాన్ని తప్పకుండా ఇస్తాను. అలాగే ఎదుటివారు బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకునేటువంటి స్వభావం నీది. మరి అంత మంచి స్వభావం, అంత మంచి మనసు కలిగినటువంటి నీకు ఎవరైనా కానీ అన్యాయం తలపెట్టాలని చూస్తే ఈ సాయిని నేను ఊరుకుంటానని చెప్పు. ఆ విషయాన్ని వారికే తిరిగి కొట్టే విధంగా, వారి మీద పడే విధంగా చేయబోతున్నాను. చూడమ్మా, నువ్వు మాత్రం వారెవరో తెలుసుకున్న తర్వాత తప్పకుండా నువ్వు ఆశ్చర్యపోతావు. నీ బంధువర్గం కావచ్చు, నీ స్నేహితులు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ నీపై కుట్ర చేయబోతున్నారు. ఆ కుట్ర నుండి నువ్వు తప్పకుండా బయటపడాలి. ప్రతి ఒక్కరికి కూడా మంచివారు అని తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి కడుపులో ఏముంటుందో, ఎవరు ఎలాంటి పన్నాగాలు వేస్తారో, ఈ లోకం తీరు ఎలా పూర్తిగా మారిపోయింది. కాబట్టి కాస్త ఎదుటి వ్యక్తులు ఏ విధంగా నీతో ప్రవర్తిస్తున్నారో అనే విషయాన్ని బట్టి నువ్వు తప్పకుండా మేలుకో. అలాగే వారు ఏ అవసరం కోసం నీ దగ్గరకు వచ్చారో కూడా తెలుసుకోవాలి. వారు నీపై చేసేటువంటి విషప్రయోగాలు ఏంటో కూడా నువ్వు ఆలోచించాలి. కుట్రలు కూడా ముందే తెలుసుకొని వారి బారి నుండి నువ్వు బయటపడాలి. ఇవన్నీ చేసుకుంటూ పోతూ ధర్మంగా, నిజాయితీగా బ్రతికేటువంటి నీలాంటి వారు ఈ లోకంలో ఎందరో ఉంటారు. కానీ అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఎలాగైనా దెబ్బతీయాలనే వారు మీతోనే ఉంటారు. కాబట్టి అలాంటి వారి పట్ల మేలుకొని వారిని ఏదో ఒక విధంగా దూరం చేసుకొని వదిలించుకోవడం మంచిది. అది కూడా ఏదైనా కానీ కోపతాపాలతో కాకుండా మంచిగానే వారి నుండి దూరం కావాలి. ఎందుకంటే ఏదైనా వారిపై కోపగించుకున్నా, లేదంటే వారిని ఏదైనా కానీ కోపంగా ఏదైనా ఒక మాట అన్నా అది మీపై ఇంకాస్త కుట్ర పెంచుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంతం చేయాలనే విధంగా వారి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వారి నుండి తీయగానే తప్పించుకోవడం మంచిది. బాబా, ఇవన్నీ సరే, నా గురించి అంతా చెప్తున్నావు, నా కష్టం అంతా చూస్తున్నావు. అలాగే నాపై ఎవరు కుట్ర చేయాలనుకుంటున్నారో వారి గురించి కూడా మీరు నాకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నారు. కానీ నేను విజయాన్ని ఎందుకు సక్సెస్ చేయలేకపోతున్నాను? ఆ సక్సెస్ వలన ఎంతో సంతోషంగా ఉంటాను కదా. ఎన్ని కుట్రలు చేసినా, నన్ను ఎంతగా లేదంటే ఏం చేయాలనుకునేటువంటి ప్రయత్నాలు చేసినా అవన్నీ వాటికే తొలగిపోతాయి కదా. నేనంటూ ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా వారు నా అవసరం కోసం అయితే నా ముందు చేయి చాపక తప్పదు.
అలాంటి వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం నేను ఇస్తాను. మరి నాకంటూ ఒక మంచి అవకాశం మీరు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నువ్వేమి ఇప్పటి వరకు నేను అనుకున్నటువంటి విషయంలో ఎలాంటి మార్పు లేకుండా చేస్తున్నావు. ప్రతిరోజు కూడా ఈరోజు అంటూ రేపు అంటూ ఏవేవో మాటలు చెప్తున్నారు, కానీ సమయం సందర్భం అంటూ లేకుండా ప్రతిరోజు కూడా నీకు మంచి శుభవార్త వస్తుందని చెప్తావు. ఆ శుభవార్త ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను బాబా. కానీ నేను వినాలనుకున్నటువంటి శుభవార్త మాత్రం నాకు ఇప్పటి వరకు నేను అసలు వినలేకపోతున్నాను. ఈ రోజు అంటూ వస్తే తప్పకుండా నేను నీకు రుణపడిపోతాను బాబా. నా సమస్యలు అలాగే నా కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోతే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ బాబా ఎప్పుడు కూడా నీకు సహాయాన్ని అందివ్వడంలో విఫలం కాడు అని ఇకనైనా నా గురించి తెలుసుకొని సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నీకు శుభవార్తలు రాలేదు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఆ శుభవార్త నీకు తప్పకుండా అందించే బాధ్యతను నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడగా ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నువ్వు అపనమ్మకంతో ఉంటున్నావు. అలా అపనమ్మకంతో ఉండే పనులు ఎప్పటికీ కూడా నెరవేరవని గుర్తుంచుకో. జీవితంలో కష్టాలను ఎన్నో చూశావు, ఎన్నో బాధలను అనుభవించావు, ఎన్నో అవమానాలను పడ్డావు. అన్ని అవమానాలను పడ్డావు కదా. తప్పకుండా నీకు మంచి రోజులు ఇస్తాను. నా మీద నమ్మకం ఉంచు. ప్రతిరోజు కూడా ఈ సాయి చెప్పే మాటలన్నీ ఎదురు చూడు. ఇప్పటి వరకు చాలా ఎదురు చూసావు కదా. కాలం కలిసి రానంత వరకు కాస్త ఓపిక పట్టాలి, తప్పదు. మరి కాలం కలిసి వచ్చే కాలం అతి దగ్గరలోనే ఉంది. భారమంతా కూడా ఇప్పుడిప్పుడే కానీ సాయిని అప్పగించి నీ మనసును కాస్త బాధ కలిగినప్పుడల్లా నీ సాయినే ధ్యానిస్తూ ఉండు. ఇది నీకు నేను చెప్తున్నటువంటి మాటగా గుర్తుపెట్టుకో. అయితే నేను నిన్ను బాబా అని పిలుస్తూ ఉన్నా నాటి నుండి ఇప్పటి వరకు నాకు ఏది జరగలేదు బాబా అని అనుకుంటూ ఉంటావేమో. ఈ బాబానే అవమానిస్తున్నావమ్మా. నీ పనులు కొంత ఆలస్యం జరగవచ్చేమో, కానీ పూర్తిగా జరగకుండా అయితే లేవు కదా. నీ కోరిక న్యాయమైనది కాబట్టి నీ కోరిక తీర్చడం నా బాధ్యత. నీకు తోడుగా ఎవరు లేరని ఎవరు రారని బాధపడుతూ ఉన్నావు కదా. చూడమ్మా, భయపడొద్దు. నీ సాయిని నేను తోడుగా ఉంటాను. నువ్వు సాయి అని పిలిచావు కదా, ఓయి అంటూ నీ చెంతకు రాబోతున్నాను. నీ ఎడల నీతోనే ఉంటాను, మర్చిపోవద్దు సుమా. ఎక్కడ మర్చిపోతాను బాబా. అడుగడుగునా కూడా నీ నామమే జపిస్తూ ఉన్నాను. నీ గురించి తెలియచేసినప్పటి నుంచి కూడా నా జీవితంలో ఏదో ఒక మార్పు నువ్వు తీసుకువస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి. కానీ ఇప్పటి వరకు మాత్రం నేను ఎలాంటి లీలలను కానీ ఎలాంటి శుభవార్తలను అనుభూతులను కానీ నీ నుండి పొందనే లేదు. చూడు బాబా, నేను నిన్ను మనసారా వేడుకుంటున్నాను. నా కోరిక కానీ నా సమస్య కానీ ఏదైనా కానీ నెరవేర్చు తండ్రి. అడుగడుగున ఆటంకాలే. నా కోరిక ఏదైనా కానీ అల్లాడిల్లిపోతున్నాను. కంగారు పడొద్దమ్మా, ఏం పడనవసరం లేదు. ఆటంకాలన్నీ కూడా అడుగంటిపోయేటువంటి రోజు రాబోతుంది. అతి తొందరలోనే నీకు తోడుగా అలాగే నీకు నీడగా కంటికి రెప్పలా నేను కాపాడేటువంటి అమృతమూర్తిగా నీ సాయి నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాడు. చూడు, అతి కొద్ది సమయంలోనే కేవలం నీవు నా అనుభూతులను లీలలను పొందేటువంటి మార్గాన్ని నీకు తప్పకుండా చూపించబోతున్నాను. ఎవరో వచ్చి నీకు దారి చూపించడం లేదని నేనే స్వయంగా వస్తాను. అది ఏ రూపంలోనైనా కానీ నీకు తారసపడతాను. అలా వచ్చి నీకు తప్పకుండా సహాయాన్ని అందిస్తాను. ఎవరో వచ్చి సహాయం చేయడం లేదని బాధపడని అవసరం లేదు. ఎవరి కోసమో నీవు ఎదురు చూడని అవసరం అంతకన్నా లేదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎప్పుడూ మోసపోవద్దు. నీ బాబా నీకు తోడుంటాడు. నీ కష్టాలన్నిటినీ కూడా గట్టెక్కించేటువంటి నీ సాయి ఉండగా మరెవరి కోసమో ఎందుకు ఎదురు చూపులు? చూడు, నీ కష్టాన్ని, నీ శక్తిని, నీ బుద్ధిని నమ్ముకో చాలు. ఆ తర్వాత అన్నీ కూడా నేను చూసుకుంటాను. ఈ ఉగాది నుంచి నీకు అన్నీ కూడా మంచి శుభవార్తలే. ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితం అంతా కూడా కొత్తగా మారబోతుంది. నా మాటను పూర్తిగా నమ్ము. నా మాటను మనస్ఫూర్తిగా నమ్ము. నాపై విశ్వాసం ఉంచుకో. జీవితంలో కష్టాలను ఎన్నో అనుభవించావు. ఇకపై నీకు అన్ని సంతోషాలే. తప్పకుండా నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు. తప్పకుండా నువ్వు సంతోషంగా కూడా ఉంటావు. ఇన్నాళ్ళు కన్నీళ్లతో కాలం గడుపుతూ ఉంటే నీ సాయిని నేను చూస్తూ ఉన్నాను. తొందరలోనే నీ ఒడిలో ఆడుకోవడానికి నీ పేగుబంధం సిద్ధంగా రాబోతుంది. వారి రాకతో నీ జీవితం సంతోషమయం కాబోతుంది. నీకు సంతాన ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది. జీవితం సంతోషమయం కాబోతుంది. ఈరోజు నీ బాబా చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు. నా బిడ్డమైనటువంటి నీ జీవితంలో నుండి కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నాను. అలాగే నీ సమస్య నుండి నేను దూరం చేయబోతున్నాను. సంతోషంగా ఉండు. జీవితాన్ని సంతోషంగా గడుపు. ఇకపై నీ జీవితంలో అన్ని సంతోషాలే. అన్నీ ఆనందంగా జీవితాన్ని గడుపుతావని ఆశిస్తూ ఈ ఉగాది నుంచి
నీకు మొదటి కానుకను తప్పకుండా నీకు అందింపజేసే బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి ఈ ఉగాది నుంచి నీకు అన్ని శుభవార్తలను తెలియపరిచి ఇక సెలవు తీసుకుంటున్నాను. విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీ చిన్న ప్రయత్నం అయితే మీరు చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.